పాప ఇలాంటమ్మా నాకు వీళ్ళని చూస్తే ఒక చిన్న కథ చెప్పాలనిపించిందమ్మా. ఏంటంటే ఒక తండ్రి కొడుకులు ఇద్దరు అనమాట. ఒక బాబు, ఆ బాబు మాట వినకుండా తల్లిదండ్రులు వేధిస్తున్నాడు అనమాట. చెప్పిన మాట వినకుండా వ్యతిరేకిస్తూ. అయితే ఒక ఋషి దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. అయ్యా మహానుభావ, నా మాట నా కొడుకు వినడం లేదు, ఈ బాబుని నా దారిలో అంటే నా మాట వినే ఇదిలో త్వరలో తీసుకురా తండ్రి అని చెప్పి ఆ ఋషి మహానికి అప్పచెప్పాడు అనమాట ఆ బిడ్డని. అయితే ఆ ఋషి ఏం చేస్తాడు, చక్కగా అప్పుడప్పుడు వచ్చిన చిన్న చిన్న మొక్కలు, లేత మొక్కలు, గడ్డి ఇలాంటివి ఉంటుంది కదమ్మా, ఉంటాయి కదా, వాటిని తీసి చూపించు అని అన్నారు.